కూర్చోండి. 1/3/2025 ఓపెన్ హౌస్ అండ్ మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. 4వ ఎస్ఏ రైటింగ్, 4వ తారీఖున ఎలక్యూషన్, 5వ తారీఖు పెయింటింగ్ కండక్ట్ చేయడం జరిగింది సార్. ఇందులో భాగంగా సార్ ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్, పెయింటింగ్లలో టాప్ 1, 2, 3లను కూడా సెలెక్ట్. మన ఎస్పీ గారైన శ్రీ మణికంఠ చంద్రులు ఐపీఎస్ గారికి మరియు మన ఎస్పీ సార్ గారి ప్రతి హర్షిత మేడం మా తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం. చిత్తూరు పోలీస్ తరఫున చెప్తున్నాము. అందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చిన హ్యాపీ ఉమెన్స్ డే అండ్ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక వారం రోజులు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను. ఏదైనా ఎనీథింగ్ మన హెల్త్ తర్వాత అది ఒక రీసెర్చ్ కూడా. ఒక కప్పని తీసుకొని ఒక బౌల్లో వేసేసి నార్మల్ వాటర్లో ఉంచారు. సో అది జనరల్గా ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా ఎస్కేప్ అవ్వచ్చు. సో తను కంఫర్టబుల్గా ఉండి సార్ రెండు ఒకేసారి పెట్టుకోండి సార్. ఎలక్యూషన్ లో కూడా క్లాస్ కొట్టిందమ్మా. చిన్నపిల్లలు మొత్తం రెడ్డి కుమారి, శ్రీమతి అమరావతి, శ్రీ మహేంద్ర, డాక్టర్ అందరూ కూడా ప్లీజ్ ఇచ్చాడు ముఖ్య అతిథులుగా విచ్చేసి తమ వాల్యుబుల్ వచ్చిన మా అందరికీ తెలియజేసినందుకు అందరి తరఫున ఒకసారి చూడండి. ఏదో కొంచెం మన దగ్గర సరిపడలేదు, ఏమైనా కావాలంటే జనరల్ రిజిస్టర్స్, పర్చేస్ రిజిస్టర్స్ వల్ల పర్చేస్ చేస్తే పర్చేస్ రిజిస్టర్, జనరల్ రిజిస్టర్ లోన్ బేసిస్గా తెచ్చుకుంటాం సార్. అది అన్నీ కూడా రాసేసుకోండి, సైన్ చేసేస్తాం. ఇష్యూ ఇక్కడి నుంచి సబ్స్క్రైబ్ వస్తుంది. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఎందుకంటే దీనికి చాలా రెలవెంట్. అది ఒక రీసెర్చ్ కూడా. ఒక కప్పని తీసుకొని ఒక బౌల్లో వేసేసి నార్మల్ వాటర్లో ఉంచారు. సో అది జనరల్గా ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా ఎస్కేప్ అవ్వచ్చు. సో తను కంఫర్టబుల్గా ఉండి సో ఒక కంటైనర్లో వేసి ఉంచితే అది చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. దాన్ని తీసుకొని వెళ్ళి ఒక చిన్న స్టవ్ మీద పెట్టి స్టిమ్ మనం అంటాం కదా, సో హీట్ చేయడం మొదలుపెట్టారు. సో ఫస్ట్గా అది హీట్ అవుతుందని తెలిసింది, దానికి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది, అవ్వలేదు. సో వాటర్ స్లోగా హీట్ ఎక్కుతుంది కదా, సో వేడెక్కుతున్న వాటర్కి తగినట్లు దాని యొక్క చర్మాన్ని అది మార్చుకొని అలవాటు చేసుకుంటూ అందులోనే ఉంటుంది. ఓకేనా? సో వచ్చే పెయిన్ ఏదైతే సరే ఆ నొప్పి ఉంటుందో తట్టుకోవడం మొదలుపెట్టు. సో వాటర్ ఇంకా హీట్ అవుతుంది, అది నొప్పిని భరిస్తూ ఉంది.
ఒకనొక సెటన్ పీరియడ్కి వెళ్ళిన తర్వాత వాటర్ చాలా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దానికి బయటికి వెళ్ళి ఓపిక లేదు, అన్బేరబుల్ పెయిన్. ఇన్నాకైతే దూకేసి ఇప్పుడు దూకలేదు. సో ఫైనల్గా చనిపోయింది. ఓకేనా? ఈ చిన్న స్టోరీ ఎందుకు చెప్పానంటే మహిళలని భూమితో పోలిస్తారు. భూదేవికి ఉన్నంత సహనం ఉండాలి. అండ్ రీసెర్చ్ ప్రకారం ఒక బర్త్ ఇచ్చేటప్పుడు ఆడవారికి వచ్చే పెయిన్ అన్బేరబుల్. ఒక 4-5 ఎముకలు ఒకేసారి విరిగితే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ వస్తుంది. సో అంత పెయిన్ తట్టుకోగలిగిన వారు కాబట్టి ఇంట్లో ఏదైనా సరే చిన్న నొప్పి వస్తే ఓకే, అలవాటు, మనకి సహిస్తాం. ఇంకొంచెం పెద్దదైతే భరిస్తారు, అంతే కంటిన్యూ చేస్తారు. ఏ రోజైతే ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు అన్నప్పుడు ఇంట్లో పిల్లలకి, భర్తకి చెప్తారు చాలా నొప్పిగా ఉందండి. అది అంత చాలా సింపుల్గా చెప్తారు. వెళ్ళి చూసిన తర్వాత చాలా సీరియస్ అయింది. సో క్యాన్సర్ అనేది ఇలాంటి కొన్ని రకాల ఈ వ్యాధులు ఏవైతే ఉన్నాయో మనకి ఈ ఓర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత అర్థమైంది కదా, పెయిన్ వస్తుంది, అలవాటే. ఎందుకంటే మనం వేరే పనులు చాలా చేస్తుంటాం. ఇంట్లో ప్రతి ఒక్కరికి మనమే కావాలి కాబట్టి వాళ్ళు అందరి గురించి కేర్ తీసుకుంటారు ఎక్సెప్ట్ యువర్ సెల్ఫ్. సో డ్యూటీలో ఉంటారు, ఇల్లు చక్కబెడుతుంటారు, అన్ని పనులు చేస్తుంటారు, బట్ వాళ్ళ గురించి కేర్ తీసుకోరు. ఎక్కువ మందికి ఉదయ ప్రాబ్లం. సో చిన్న పెయిన్ అలవాటు అవుతుంది. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పెయిన్ తట్టుకోవడం కూడా అలవాటు అవుతుంది. ఎందుకంటే నిన్న వచ్చింది, ఈ రోజు పెయిన్ వచ్చింది, ఓకే నాకు అలవాటు అయిపోయింది, నా బాడీ అలవాటు అయిపోతుంది. రేపు ఇంకొంచెం ఎక్స్ట్రా పెయిన్ వచ్చింది, బాడీ అలవాటు అయిపోతుంది. ఆ తర్వాత ఏ రోజైతే మనం తట్టుకోలేమో ఆ రోజే చెప్తారు. ఆ రోజుకి వెళ్ళిన తర్వాత టెర్మినల్ స్టేజ్, సీరియస్ స్టేజ్కి ఆల్రెడీ వెళ్ళిపోయిందని చెప్తారు. ఈ రోజుల్లో వచ్చే మేజర్ క్యాన్సర్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఫేజ్లో తెలియట్లేదు. సార్ ఆల్రెడీ 3rd స్టేజ్కి వెళ్ళిపోయారు, 4th స్టేజ్కి వెళ్ళిపోయారు, ఇప్పుడు చెప్తున్నారు అంట. అప్పటిదాకా తర్వాత భర్త అడుగుతారు ఎందుకు చెప్పలేదు అంటే నేను చిన్నదే అనుకున్నాను. మీరు ఎక్కువ స్టోరీలు వినండి, ఇదే జరుగుతుంది. సో సహనం ఉండాలి ఇట్లాంటి వాటిలో అవసరం లేదు. సో డయాగ్నోసిస్ అంటే ఏంటంటే మీలో ఎంతమంది పెయిన్ లేకపోయినా హాస్పిటల్కి వెళ్తారు రెగ్యులర్ జనరల్ చెకప్కి? 2 ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను. సో ఏదైనా ఎనీథింగ్ మన హెల్త్ తర్వాత వస్తుంది. సో దాన్ని ప్రతి ఒక్కళ్ళు కేర్ తీసుకోండి, అది ఉమెన్ ఆర్ మెన్. జనరల్ గా ఒకప్పుడు ఎలా ఉండిందంటే ఇంట్లో అందరూ తిన్న తర్వాత లాస్ట్ ఉమెన్ తినేవాళ్ళు. బట్ గ్రాడ్యువల్లీ సొసైటీలో మార్పు వచ్చింది, ఆ టైంకి తింటున్నారు. సో అలానే మీ హెల్త్ మీద కూడా చాలా ఫోకస్ అన్నది చెయ్యండి. హెల్తీగా ఉండడం, మీ హెల్త్ మీద ఫోకస్ చేయడం అన్నది కొందరు డిఫరెంట్గా నెగటివ్గా అనుకుంటుంటారు. ఇందాక చెప్పారు కదా, సరే నాకు ఇది చిన్నదైంది ఏముందిలే, డబ్బులు ఖర్చు అవుతాయి కదా, మెల్లగా తగ్గిపోతుందిలే, ఏదో ఒకటి ఇలా ట్రీట్మెంట్ డాక్టర్ నడపకుండా డిఫరెంట్ వేస్లో ట్రై చేస్తే తగ్గిపోతుంది అన్నటువంటి పెట్టుకోవద్దు. ఏదైనా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు కదా. సో మీ బాడీలో కూడా అంతే. ఏదైనా ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు మీకు బాగలేదు అని మీరు సెన్స్ చేసినప్పుడు, మీకు తెలిసినప్పుడు డిస్కస్ చేయండి. మీకు తెలియకపోవచ్చు, అది చిన్నది, వెంటనే చిన్న ట్రీట్మెంట్తో అయిపోవచ్చు. మీరు అలా అది తగ్గిపోతుంది, ఏదో అయింటర్లే, సెట్ అవుతుంది, 1 నెల ఆగుదాం, 3 నెలలు చూసిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాము అన్నది మాత్రం ఎవరు అలాంటివి పెట్టుకోవద్దు. మీ హెల్త్కి అట్మోస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. దట్ షుడ్ బి యువర్ ఫస్ట్ అండ్ ఓన్లీ ప్రయారిటీ, హెల్త్. తర్వాతే నెక్స్ట్ ఏమైనా వస్తాయి. అండ్ ఇంకొక విషయం నేను ఈరోజు కొంచెం ఫ్రీగా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా మంది ఉమెన్ స్పెసిఫిక్గా ఎక్కడన్నా బయటకు వెళ్దామన్నా, జర్నీస్ అయినా, ఇంకెక్కడన్నా అవుట్ సైడ్ ఏదైనా వర్క్ ఉంది అని తెలిసినా వాటర్ ఇంటేక్ అన్నది కంప్లీట్గా తగ్గించేస్తారు. అసలు తాగరు. తాగితే అక్కడ వాష్రూమ్ ఉందో లేదో అని ఒక భయం, లేదంటే ఎవరికైనా చెప్పాలా, ఎటు వెళ్ళాలో తెలియదన్న భయంతో అలాంటివి ఏమీ పెట్టుకోవద్దు. ఇట్స్ న్యాచురల్ అండ్ కామన్ ఫర్ ఎవ్రీవన్. వాటర్ ఇంటేక్ రెగ్యులర్గా మీరు ఎలా తీసుకుంటారో అలానే తీసుకోండి. ఇక్కడ ఉన్న నేను పోలీస్ స్టాఫ్ ఎవరైతే కాలేజ్ అన్ని ర్యాంక్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీకు అవకాశం ఉన్న ప్రతిసారి మీరు వెళ్తున్న పెట్రోల్ బంక్స్ లో అంతా కూడా ఒకసారి చెక్ చేయండి. పెట్రోల్ బంక్స్ లో ఖచ్చితంగా వాళ్ళకి మనము నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పోలీస్ సైడ్ నుంచి ఇచ్చినప్పుడు వాళ్ళ బ్లూ ప్రింట్ లో ఖచ్చితంగా దే హ్యావ్ టు మెయింటైన్ క్లీన్ వాష్రూమ్స్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ సపరేట్లీ. సో ఉమెన్ మనం స్టాఫ్ గా వెళ్ళినప్పుడు మనం చూడండి, అవి ఏమాత్రం మెయింటెనెన్స్ బాగాలేకపోయినా, ఏదో క్లీన్లీనెస్ లో క్లీన్ గా లేకపోయినా,
లేదంటే ఒక్కొక్కసారి ఇట్ వాస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఒక పెట్రోల్ బంక్ లో ఉమెన్ వాష్రూమ్ ఉంది, నీట్ గా ఉంది, బట్ గొల్లం పడట్లేదు లోపల నుంచి. అలాంటివి నేను నార్మల్ గా చెప్తున్నాను. యాజ్ అ నార్మల్ సిటిజన్స్ ఎవ్రీ